హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజా హోమ్ మేడ్ కేక్స్. ఈరోజైతే నేను మన ఛానల్లో ఎప్పుడు కూడా ఎగ్ కేక్ రెసిపీ అనేది పెట్టలేదు కదండి. సో ఈరోజైతే ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేనైతే ఎలా చేస్తానో, కస్టమర్కి ఎలా సేల్ చేస్తానో ఆ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఓకే, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని, ఒక స్టైనర్ పెట్టుకొని, అక్కడ చూస్తున్నారు కదండి 1 కప్ మైదా అనేది తీసుకున్నాను అనమాట. నేను 1.5 kg కేక్ బేస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 కప్ మైదా వేసుకున్నాను కదండి. సో అందులోనే అదే కప్లోనే హాఫ్ వరకు వేసుకున్నాను అనమాట. మీకు డౌట్గా ఉంటే ఈ మెజరింగ్ కప్స్లో హాఫ్ కప్ అని కూడా ఉంటుంది. దాంతో కూడా ఈ 1 కప్ ప్లస్ ఆ హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు అనమాట. వీడియోలో చూస్తున్నారు కదండి, హాఫ్ వేసుకున్నాను అనమాట. నా కప్పు వచ్చేసి 250 ml అండి. సో మీ దగ్గర 240 ఉన్నా ప్రాబ్లం లేదు. ఇక్కడ బేకింగ్ పౌడర్ వచ్చేసి మీకు 1.5 టీ స్పూన్స్ అనమాట. హాఫ్ టీ స్పూన్స్తో నేను 3 టైమ్స్ అనేది యాడ్ చేశాను. ఇప్పుడు హాఫ్ కప్పు మనకి మైదా వేస్తే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ 1/4 టీ స్పూన్ వచ్చి బేకింగ్ సోడా అనేది వేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి 1.5 టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్, ఇంకా హాఫ్ టీ స్పూన్ ప్లస్ పావు టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ అనేది కూడా నేను యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ అనేది ఎప్పుడు కూడా మీరు స్కిప్ చేయకండి, మీకు బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. సాల్ట్ అనేది స్వీట్ ఐటమ్ ఏదైనా చేసేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయండి, టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అనమాట. ఇప్పుడు జల్లించేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇంకొక బౌల్ అనేది తీసుకొని అందులో ఎగ్స్ అనేవి వేసుకుంటున్నాను అనమాట. మనకి 1 kgకి 4 ఎగ్స్ వేసుకుంటామండి. హాఫ్ కేజీకి వచ్చేసి అందులో హాఫ్ కాబట్టి 2 ఎగ్స్ అనేవి అనమాట. సో టోటల్ 6 ఎగ్స్ అనమాట. నేనైతే మాత్రం ఇక్కడ 5 ఎగ్స్ అనేవి యూస్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా 1 kg కేక్ బేస్కి నేను 3 ఎగ్స్ అనేవి యూస్ చేస్తానండి. నాకు కరెక్ట్ వెయిట్ అనేది వస్తుంది. 4 ఎగ్స్ వేస్తే నాకు వెయిట్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి నేను 3 ఎగ్స్తోనే 1 kg కేక్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు మొత్తం టోటల్ 5 ఎగ్స్ అనేది వేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి. వేసుకున్న తర్వాత బీటర్తోని ఫస్ట్ సెకండ్ అలా లో నుంచి హై వరకు అలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం లెవెల్స్ అనేవి ఎగ్స్ అనేవి ఫోమీగా వచ్చేంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా మన ఎగ్స్ అనేవి ఫోమీగా వచ్చేంత వరకు మనం బీట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదండి, మనకి మనం స్టార్టింగ్ వేసేదానికి ఇప్పటికీ కూడా మనం బీటర్తో బీట్ చేసేదానికి చాలా ఫోమీగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం మైదా ఎంతైతే తీసుకున్నామో షుగర్ పౌడర్ కూడా అంతే తీసుకోవాలండి. షుగర్ వేస్తే మాత్రం షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు కూడా మనం మిక్స్ చేయాలన్నమాట. అందుకని నేను షుగర్ పౌడర్ అనేది యాడ్ చేస్తాను. మనకి ఇది మిక్సీలో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే మిక్సీలో కన్నా బీటర్తో చేస్తే మాత్రం చాలా స్పాంజీగా ఫ్లఫీగా వస్తుందన్నమాట. ఇంత స్పాంజీగా అయితే మిక్సీలో అయితే రాదండి. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. చూసారు కదండి, నేను షుగర్ పౌడర్ని కూడా ఒకేసారి యాడ్ చేయలేదు. 2 to 3 టైమ్స్ అనేవి నేను యాడ్ చేశాను అనమాట. ఆ 1.5 కప్ షుగర్ కూడా బాగా మెల్ట్ అయినంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలన్నమాట బీటర్తోని. తర్వాత ఇప్పుడు 1 కప్ మైదాకి 1 kg కేక్ బేస్ రెడీ చేసేటప్పుడు మనం అందులో పావు కప్పు ఆయిల్ అనేది యాడ్ చేస్తామండి. సో పావు కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ అనేది నేను ఆయిల్ అనేది యాడ్ చేశాను అనమాట. చూడండి, అక్కడ పావు కప్ వేసాను కదండి ఆయిల్ షుగరు అనేది బాగా మిక్స్ అవ్వాలండి. చూసారు కదా, 1/4 కప్ అనేది ఆయిల్ యాడ్ చేశాను కదా. సో 2 టేబుల్ స్పూన్ ఇంకో 2 టేబుల్ స్పూన్ అనేది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. మొత్తం పావు కప్పు ప్లస్ 2 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత షుగర్ ఇంకా ఆయిల్ అనేది మనం బీటర్తో బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేయకపోతే మనకి కేక్ అనేది బేక్ అయిన తర్వాత పైన తడిగా ఉండడం, ఆయిలీగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట. సో బాగా బీట్ చేసిన తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాం కదండి, అవన్నీ కూడా నేను ఇప్పుడు ఒకేసారి వేసేయకుండా 2 to 3 టైమ్స్ అయినా యాడ్ చేశాను అనమాట.
లేకుంటే ఉండలు కట్టేస్తుంది అనమాట. మనం ఒకేసారి వేసేసి బీట్ చేసామనుకోండి బ్యాటర్ అనేది ఉండలు కట్టేస్తుంది అనమాట. సో 2 to 3 టైమ్స్ అనేవి యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వచ్చేసి 1.5 టీ స్పూన్ వచ్చేసి అందులో వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేశాను అనమాట. మనం ఎప్పుడైనా కూడా బ్యాటరు డ్రై ఇంగ్రీడియంట్స్ అని వేసిన తర్వాత ఎక్కువసేపు అనేది మనం బీటర్తో మిక్స్ చేయకూడదు అనమాట. కేక్ అనేది సరిగ్గా పొంగదనమాట మనకి, ఎందుకంటే ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ ఎయిర్ అనేది మొత్తం కూడా ఇదైపోతుంది అనమాట, బయటికి వెళ్ళిపోతుంది. సో ఎక్కువసేపు అనేది బ్యాటర్ అనేది మిక్స్ చేయకూడదు. బ్యాటర్ అలా మిక్స్ చేసినా కూడా కేక్ అనేది స్పాంజీగా బేక్ అవ్వదు అనమాట. సో ఓకేనా, నేను ఇక్కడ 1.5 kg కేక్ అని చెప్పాను కదండి. సో నేను ఇలా ప్రిపేర్ చేసుకుని బ్యాటర్ని డివైడ్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదండి వీడియోలో. నేను 1/2 kgకి వచ్చేసి 262 అలా తీసుకుంటానండి. 260 270 అయినా ఉండొచ్చు అనమాట. సో 253 అని చూపించాను కదండి. మళ్ళీ నాకు అందులో బ్యాటర్ అనేది మళ్ళీ నేను యాడ్ చేశాను అనమాట. కాబట్టి 270 to 260 గ్రామ్స్ వచ్చే వరకు మనం వెయిట్ వచ్చే వరకు కూడా మనం బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ వచ్చేసి 1 kg కేక్ కూడా నేను అలానే బేక్ చేసుకున్నాను అనమాట. సో బ్యాటర్ అనేది నేను డివైడ్ చేసుకున్నాను అనమాట 2 టిన్స్లో. మనం బ్యాటర్ని డివైడ్ చేసుకున్న తర్వాత చూసారు కదండి 2 to 3 టైమ్స్ అనేది మనం ట్యాప్ చేయాలన్నమాట. ఒక్క విషయం అయితే నేను మర్చిపోయానండి, మనం ఎప్పుడైనా ప్రీహీట్ చేసేటప్పుడు బ్యాటర్ కలపక ముందే మనం ప్రీహీట్ అనేది చేసుకోవాలన్నమాట. ఓకేనా, ప్రీహీట్ అనేది ముందే బ్యాటర్ కలపక ముందు చేసేసుకొని 10 to 15 మినిట్స్ ప్రీహీట్ అనేది కంపల్సరీ చేయాలండి. చేసిన తర్వాత కేక్ చూసారు కదండి నేను పెట్టిన తర్వాత నేనైతే అలారం అనేది పెట్టుకున్నానండి. లేదంటే నేను కేక్ అనేది బేక్ చేసేటప్పుడు నేను మర్చిపోతూ ఉంటాను. టైం అనేది ఎక్కువైపోయినా కూడా మనకి కేక్ పై లేయర్ అనేది హార్డ్గా రావడం అలా వస్తుంది అనమాట. చూసారు కదండి బేక్ అయిన తర్వాత కేక్ అనేది నేను చూపిస్తున్నాను ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు డీమోల్డ్ అయితే చేసి చూపిస్తున్నానండి. కేక్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని ఎవరైనా సరే ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చింది అనేది కూడా చెప్పండి. కేక్ మీద డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మర్చిపోకండి. కేక్ అనేది అక్కడ క్రాక్ అయినా పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. మనం అది ఫినిషింగ్ చేసేటప్పుడు అదంతా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట, ప్రాబ్లం అయితే లేదు. చూసారు కదండి కేక్ అనేది ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా అయితే బేక్ అయిందో. నేనైతే దీన్ని 3 లేయర్స్గా కట్ చేసుకొని నేను ఐసింగ్ అయితే చేసుకున్నాను అనమాట. చూసారా నైఫ్ అనేది కూడా ఎంత స్మూత్గా వెళ్తుందో కేక్లోకి, చాలా స్పాంజీగా బేక్ అవుతుంది అనమాట. కేక్ అనేది బేక్ అయింది. నేను చెప్పే టిప్స్తో మీరు కూడా ఎగ్జాక్ట్గా ఫాలో అవ్వండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నేనైతే ఈ రెసిపీ అనేది కస్టమర్కి సేల్ చేసే రెసిపీ అనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోకండి. మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదండి ఇవాళ వీడియో. బాయ్ బాయ్.